ఇక సమ్మక్క సారలమ్మకు సంబంధించిన ఒక వార్త. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని డోలి వాయిద్యాలతో సమ్మక్క సారలమ్మ గద్దె వద్దకు వస్తున్న పూజారులు కుటుంబ సభ్యులు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడొచ్చు. గోవిందరాజు పగిడిగిద్ద రాజుల ప్రతిష్టాపన, హాజరైన మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అని చెప్పి ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు మనము. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల విస్తరణలో భాగంగా గోవిందరాజు పగిడిగిద్ద రాజులను నూతన గద్దెలపై ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్కతో పాటు ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏటూరు నాగరం మండలం కొండాయి నుంచి గోవిందరాజు పూజారులైన దబ్బకట్ల వంశస్థుడు గోవర్ధన్, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల నుంచి పెనక వంశస్థులైన బుచ్చి రాములు కుటుంబం బంధుమిత్రులతో మంగళవారం రాత్రి గద్దెల వద్దకు చేరుకొని పూజా కార్యక్రమాలు పూర్తి చేసి జాగారం చేశారు. బుధవారం డోలి వాయిద్యాలు నడుమ సమ్మక్క సారలమ్మ గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు, ఈవో వీరాస్వామి సమక్షంలో గద్దెలకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి గోవిందరాజు పగిడిగిద్ద రాజుల ధ్వజస్తంభాలను ప్రతిష్ఠింప చేశారని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. సమ్మక్క సారలమ్మకు సంబంధించిన వార్త ఇది. గోవిందరాజు పగిడిగిద్ద రాజులకు సంబంధించిన ప్రతిష్టాపన జరిగిందంట. ఆ ప్రతిష్టాపన కూడా మంత్రి సీతక్క, కలెక్టర్ అండ్ ఎస్పీ కూడా హాజరై మొక్కులు చెల్లించుకున్నారంట.